మనం నీతిమంతులమై ఉండి పాపం ఏమైనా చేస్తున్నామా? నీతిని ఆధారం చేసుకుని పాపం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? అదే చేశాడు. ఒకనాడు ఎందరో ఉండండి అనీతిమంతులుగా పిలువబడిన వీళ్ళందరూ కూడా నీతిని ఆధారం చేసుకొని పాపం చేస్తూ ఉన్నారు. అలాంటిదిగా ఉంటే మనం చేసిన ఏ పని అయినా కూడా దేవుని జ్ఞాపకంలోకి తీసుకురాలేడు. అంటే మనం చేసినంత ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. అంటే భక్తిగా బ్రతకటం, దేవుని మీద బ్రతకటం అనేది చాలా క్లిష్టమైనది. చాలా జాగ్రత్త పడాలి. దేవుని అందరూ నమ్ముకున్నారు, మనం నమ్ముకున్నాం, సరిపోదు. దేవుడి మీద అందరూ ఆధారపడుతున్నారు, మనం ఆధారపడుతున్నాం. మన ఆధారం మనకి ఆధారం కావాలి. అదే భక్తుడు అంటున్నాడు, ఒక నీతిని ఆధారం చేసుకున్నావా? దేవుని దగ్గర పోతే ఏదో జరిగిద్ది, ఏదో మేలు కలిగిద్ది అని చాలామంది నమ్ముకున్న వాళ్ళు మనం సాక్ష్యాలు చూస్తూ ఉంటాం టీవీలలో. ఏమంటే వాళ్ళు దేన్ని ఆధారం చేసుకుని వచ్చారు? ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళు వచ్చినటువంటి ఆ విధానం ఈరోజు తోసేస్తే కింద పడిపోతున్నారు. అమ్మ దేవుడు మమ్మల్ని కాపాడాడు అని అంటున్నారు. అంటే వాళ్ళు దేని మీద ఆధారం చేసుకుని వచ్చారు? దేవుని దగ్గరికి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని వచ్చారా? దేవునిలోకి వస్తే ఎలాంటి కష్టాలైనా వస్తాయి అని వచ్చిన వాళ్ళు కష్టాలు వచ్చాయని మళ్ళీ చెప్పుకుంటున్నారేంటి? అంటే వాళ్ళలో ఉన్న సరి అయిన నీతి కాదు. కనుక నీతిమంతులంగా ఉండి నీతిని ఆధారం చేసుకుని భూమి మీద తప్పు చేస్తే పాతాళమే మనకి గతి.